వచ్చిన బిడ్డలను బట్టి, ఆరాధించిన బిడ్డలను బట్టి మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలను ఆయన చెల్లిస్తున్నాము. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు త్వరపెట్టి తోడికి రండి. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో తొలగించండి ప్రభా, దూరపరచండి. సాతానికి సిగ్గు, మీ నామానికి మహిమ, నీ ప్రజలకు గొప్ప విజయము, విడుదల దయచేయమని ఈ కొద్ది మనములు ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సుధాకర్ అయ్య గారికి సమయం ఇస్తున్నాము. ఆయన మనతో దేవుడు ఆయనలో ఉండి మాట్లాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థించిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాలు చదివిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాటలు పాడిన వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదను మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట, భక్తుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడమ్మా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. చాలు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. భక్తుడు దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడంట. మనకు కూడా చెప్తున్నాడు, నేను నా దేవునిని ప్రేమిస్తూ ఉన్నాను, మీరు కూడా దేవునిని ప్రేమించండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, దావీదు భక్తుడు ఎలాగైతే నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పాడో, మనం కూడా ప్రతి ఒక్కరం నా మట్టుకు నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పేలాగా మనం సిద్ధపడాలని ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారాని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియులరా, మనుషులమైన మనం ప్రేమించాలంటే దాంట్లో స్వార్థం ఉంటుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాలంటే అందులో ఏముంటుందండి? స్వార్థం ఉంటేనే ప్రేమిస్తారు. ఏమైనా కలిసి వస్తుంది అనుకుంటేనే ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా ఉపయోగం ఉంటుంది అప్పుడు కాకపోతే రేపొద్దున్న వాళ్ళతో మనకు పని ఉంటుంది అనుకుంటే ప్రేమగా మాట్లాడతారు. ఈ లోక సంబంధమైన ప్రేమలలో ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తారు. యవనస్తులైన పురుషులు యవనస్తురాలైన స్త్రీలను ప్రేమిస్తారు, ఏదో ఆశించి ప్రేమిస్తారు. ఏదో ఒకటి ఆస్తి ఆశించో, లేకపోతే అందం ఆశించో, లేకపోతే సౌందర్యం ఆశించో, లేకపోతే ఏదో ఒకటి ఆశించి ప్రేమలు ఈ లోకంలో కొనసాగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు చూసినా, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు చూసినా ఈ యొక్క ప్రేమలో నిష్కలంకమైన ప్రేమ ఏదంటే తల్లి ప్రేమ ఒకటే, తండ్రి ప్రేమ ఒకటే. వాళ్ళు ఏమీ ఆశించకుండా బిడ్డలను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, పెంచుతారు, పెద్ద చేస్తారు. అంతకంటే మిన్నైన ప్రేమ నా యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ. ఆయన మనలను ప్రేమించి మనము నరకం వెళ్ళిపోవటం ఇష్టం లేక మనలను పరలోక రాజ్యము చేర్చుట కొరకై, మనలో ఉన్న ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించుట కొరకై, క్షమించుట కొరకై పరలోక రాజ్యమును విడిచి భూమికి వచ్చి ఆయన మనకి బదులుగా సిలువలో బలియాగమైపోయి మరణం అయిపోయి చనిపోవడానికి ఇష్టపడి వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమ కంటే మిన్నైన ప్రేమ ఈ లోకంలో ఏది ఉండదు. మనం ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. అందరూ పైపైన ప్రేమ మాటలు మాట్లాడతారు తప్ప నీకోసం నేను ప్రాణం ఇస్తాను, లేదా నీకోసం అధ్యాత్తాను ఇజ్జాత్తాను అంటారు తప్ప అసలైన సరైన మూమెంట్ వస్తే మనం ఎవరినైతే తలుచుకుంటామో వాళ్ళు మనకు కనపడరక. సరిగ్గా కష్టం ఉన్నప్పుడు కనపడరు వాళ్ళు. ఇప్పుడు కానీ కనపడితే మనకి ఏదో తగులుకుంటుందని ముందే ఆ ఈదులోనే సైడ్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ లోక ప్రేమలన్నీ కూడా మనం పెద్దగా ఆశించదగినవి కాదు. కానీ మన కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఇష్టపడి మనకి బదులుగా చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి మన పాపాలన్నీ క్షమించి మనలను పరలోక రాజ్యం తనతో పాటు ఉండేటట్లుగా మనలను సిద్ధపరుస్తున్న దేవుని ప్రేమ అత్యున్నతమైనది, కొలవలేనిది, మహా విలువైనటువంటి ప్రేమ. ఆ ప్రేమని మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మన రిప్లై, మన యొక్క ప్రతిస్పందన ఎలా ఉండాలంటే నేను నా దేవునిని ప్రేమించుచున్నాను అన్నట్టుగా ఉండాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతాం. అంతేనా అండి? మనం ఎవరినైతే ప్రేమిస్తామో ఆ వ్యక్తితో ఎక్కువ
ఎక్కువ సమయాన్ని గడుపుతాం. ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థం అవడం కోసం చెప్పాలంటే, ఒక యవ్వన దశలో ఉన్న ఒక పురుషుడు ఒక స్త్రీ ప్రేమించుకున్నారనుకోండి, వాళ్ళకి 24 గంటల్లో ఏంటి, ఈవిడ ఉద్యోగం ఈవిడ, ఆయన ఉద్యోగం ఆయనే చేసుకుంటారా? ఇక అత్తమానం ఫోన్ వచ్చేస్తుంటుంది, అటేపు నుంచి ఫోన్ వచ్చేస్తుంటుంది, ఈవిడ మాట్లాడుతుంటుంది, ఈవిడ ఫోన్ చేస్తుంటుంది, ఆయన మాట్లాడుతుంటాడు. 24 గంటల్లో అత్తమానం ఫోన్ చేసుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు, గంటలు గంటలు గడిచిపోతుంటాయి. ఆ ప్రేమిస్తున్నాను అనే ఆ యొక్క మాటలో ఉన్న క్రియలు ఎలా ఉంటాయంటే, ఎక్కువ సమయాన్ని వాళ్ళతో గడపాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఉండాలి అని కోరుకుంటారు. వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళ సహవాసాన్ని కోరుకుంటారు. అది ప్రేమ అంటే. మన క్రియలలో దాన్ని చూపించాలి, అది ప్రేమ అంటే. దేవుడు మన కోసం ఆయన క్రియల రూపంలో ఆయన తన ప్రాణాన్నే పెట్టి మనకు చూపించాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చూపించాడు. మనం కూడా ప్రభువా నేను నిన్ను ప్రేమించుతున్నాను అని చెప్పే ఈ భక్తునిలాగా మనం తయారవ్వాలని, ఆయనను ప్రేమిస్తే ఎలా ఉంటుందో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు నేను ధ్యానం చేసుకుని వాటిని బట్టి మనం అలాగున సిద్ధపడటానికే దేవుడు మనకి ఈ వర్తమానాన్ని సిద్ధపరిచారు. మొదటి మాట ఏమిటనగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో, నీవు కానీ నేను కానీ మనలో ఎవరమైనా దేవుని ప్రేమించటం మనం నేర్చుకునేటట్లయితే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే మనం ఎలా మారిపోతామంటే ఉదయించు సూర్యుని వలె బలముగా మారిపోతామంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 5:31లో ఏం చెప్పాడండి? యెహోవా నీ శత్రువులందరూ అలాగున నేను నశించెదరు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన శత్రువులందరూ నశించిపోతారంట, కానీ ఆయనను ప్రేమించేవారు మాత్రం ఎలాగ తయారవుతారటండి? ఆ సూర్యుడు, ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు మనందరూ తెలుసు కదా. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు, అస్తమించే సూర్యుడు ఎలా ఉంటాడు? అమ్మా దేనమ్మ గారు, ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు, అస్తమించే సూర్యుడు ఎలా ఉంటాడు? అస్తమించే సూర్యుడు కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది కదా. అస్తమించే సూర్యుడు అంటే సాయంకాలం టైంలో సూర్యుని మనం చూస్తే ఇలాగ మనం డైరెక్ట్గా చూడగలుగుతాం కదా, అలా చూడగలుగుతాం, కంట్రప్పు లేకుండా చూడగలుగుతాం, పెద్ద మనకి ఎఫెక్ట్ ఉండదు. అదే ఉదయించే సూర్యుడిని చూస్తారా? ఉదయించే సూర్యుడు గంట గంటకి తీవ్రమైపోతూ ఉంటుంది కదా, ప్రభావం ఎక్కువైపోతూ ఉంటుంది, శక్తి ఎక్కువైపోతుంటుంది, కెపాసిటీ ఎక్కువైపోతుంటుంది. కళ్ళు అలా పెట్టి చూడలేం మనం. మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి ఉదయించే సూర్యుడు క్రమక్రమంగా కెపాసిటీ పెరిగిపోతుంటుంది కదా. అలాగా దేవుని ప్రేమించే వాళ్ళు ఎలాగ ఉంటారని పోల్చాడంటే, ఉదయించే సూర్యుని వలె బలముగా ఉంటారని చెప్పాడు. అలాగున్న నీవు నేను మనందరం అలాగ అవుతామని, ఆయనను ప్రేమించటం నేర్చుకుంటే దేవుడు మనల్ని అలా తయారు చేస్తాడని దేవుని వాక్యంలో అనుభవించిన భక్తుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయించే సూర్యుడును పోల్చారు కాబట్టి, బలవంతులుగా పోల్చారు కాబట్టి, అసలు ఎలా ఉంటుంది ఆ ఉదయించే సూర్యుని యొక్క ఆ జీవితం ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండము 2వ అధ్యాయము 3వ వచనంలో, ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెపు ధ్వజము వారు దిగవలెను అన్నాడు. ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెపు ధ్వజము వారు దిగవలెను అన్నాడు. అమ్మా మీరు తీసేటప్పుడు చాలా టైం అయిపోయేలా ఉంది. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనం తీశారు ఎవరన్నా? సూర్యుడి ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను అన్నాడు. అమ్మ నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇలాగా దేవుని మందిరం మధ్యలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? దేవుని ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉంటే ఈ గుడారానికి, దేవుని మందిరానికి తూర్పు భాగాన యోధావారు దిగాలంట. ఏమండి? యోధావారితో పాటు మొత్తం 12 గోత్రాలు కదండి. 12 గోత్రాల్లో ఈ దిక్కున ఎంతమంది దిగాలి, ఆ దిక్కున ఎంతమంది దిగాలి, ఆ దిక్కున ఎంతమంది దిగాలి, ఈ దిక్కున ఎంతమంది దిగాలి, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో 4 దిక్కుల 4 మూళ్ళు 12 గోత్రాల వారు దిగాలంటూ వీళ్ళు ఎలాగ ప్రయాణం చేయాలో ఆ ప్రయాణ పద్ధతి విధానం అంతా రాసిపెట్టాడు బైబిల్లో. ఈ యోధావారు మాత్రమే తూర్పు దిక్కున, సూర్యుడు ఉదయించే దిక్కున
వారు తమ తమ సేనల చెప్పున తమ ధ్వజమును బట్టి దిగవలెను అన్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే యాకోబు గారికి 12 మంది పిల్లలు అండి. ఎంతమంది అండి పిల్లలు? 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలు, 12 గోత్రాలు అండి. 12 గోత్రాల వారు అలాగా కాలక్రమంగా సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజుకి ఏ గోత్రం పేరు వినపడుతుందంటే యోధా గోత్రం పేరే వినపడుతుంది. ఏ గోత్రం పేరు వినపడుతుందండి? యోధా గోత్రం పేరే వినపడుతుంది. మిగిలిన గోత్రాలు కూడా ఉన్నారు, కానీ ఈ యోధా గోత్రం అంత అభివృద్ధి అయింది, అంత ఆశీర్వదించబడింది, అంత గొప్ప పేరు తెచ్చుకుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా? ఓ తల్లికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి. ఈ 10 మంది పిల్లల్లో ఒకడు బాగా అభివృద్ధి అయిపోతూ ఉంటాడు. మిగిలిన 99 కూడా అభివృద్ధి అవుతారా? అభివృద్ధి అవుతారా ఏమండి? అభివృద్ధి అవుతారా? 10 మంది పిల్లలు ఉన్నారు, 12 మంది పిల్లలు ఉన్నారు తల్లికి. 12 మందిలో 12 మంది కూడా ఒకే రకమైన అభివృద్ధిలో ఉంటారా? ఒకడు కదా అంత పేదోడుగా ఉంటాడా? ఆడి పిల్లలు పేదోళ్ళుగా ఉంటారు. ఒకడేమో బాగా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆడి పిల్ల పెద్ద గొప్ప పేరు సంపాదించేసుకుంటారు. మిగిలిన వాళ్ళు అలాగా అటు ఇటుగా ఉన్నట్టుగా ఉంటారు, సామాన్యంగా ఉన్నట్టుగా ఉంటారు. 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఒకే రకమైన అభివృద్ధి ఉంటుందా? ఉండదు. అలాగే యాకోబు గారికి పుట్టిన 12 మంది పిల్లల్లో 12 గోత్రాల్లో ఏ గోత్రం బాగా పేరు తెచ్చుకుందంటే యోధా గోత్రం బాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అన్నాం అనుకోండి, యూదులు అంటారు అంతే. మిగిలిన 11 పేర్లు వినపడవు. అంటే ఈ 11 కూడా ఎందులో కలిసిపోయారండి? 11 పిల్లలు వాళ్ళ మొత్తం సంతానం అంతా ఎందులో కలిసిపోయారు? యూదులు అనే మాటలో కలిసిపోయారు అనమాట అండి. మొత్తం ఇజ్రాయేల్ దేశం అంటే ఇక ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశం అంటే ఏంటి అర్థం? యూదులు అన్న పాయింట్లోకి వచ్చేసారు. అంటే యోధా గోత్రంలోకి మొత్తం అందరూ వచ్చేసినట్టు అనమాట. ఆ గోత్రంలో యేసుప్రభు పుట్టాడు. ఆ గోత్రం పేరే బాగా పైకి వచ్చింది. ఆ గోత్రంలో వాళ్ళే బాగా డెవలప్ అయ్యారు. ఆ గోత్రమే బాగా ఎక్కువగా అభివృద్ధి అయింది. మిగిలిన గోత్రాలు కొంచెం ఉంటే వాళ్ళలో చేరిపోతున్నారు అనమాట. అందులో అంతా మేము కూడా యూదులం, మేము కూడా ఇజ్రాయేల్ ప్రజలం అన్నట్టుగా అందరూ యూదులే అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతమందిలో మనలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు ఉదయించు సూర్యుని వలె, యోధా గోత్రము వలె వారి పిల్లలు అలాగ అభివృద్ధి అయిపోతారంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయనను ప్రేమించడం నేర్చుకోండి నాన్న అని చెప్తున్నాడు. అది విషయం. ఏమంటే మనం ఏదేదో ప్రేమించి ఎవరెవరినో ప్రేమించి నష్టపోతూ ఉంటారు కదా. ఏమండి లోకంలో ప్రేమలో ప్రేమించి నష్టపోయిన వాళ్ళు మంది లిస్ట్ మనం చూస్తుంటాం. నమ్మేమండి, మోసపోయామండి, మోసం చేస్తారు అనుకోలేదండి, మోసగించారండి అని ఏ వయసులో ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఎవరి దగ్గర ఎలా మోసపోయారో అవన్నీ చెబుతూ ఉంటారు, వాళ్ళ బాధలన్నీ చెప్తూ ఉంటారు. కానీ మనం దేవునిని ప్రేమించే వాళ్ళమైతే మోసపోము. మన కోసం ఆయన ప్రాణమే పెట్టి అంత ప్రేమను చూపించిన దేవుడు కాబట్టి ఆయనను ప్రేమించడం నేర్చుకుంటే ఆయనను ప్రేమించే వారిని ఆయన ఎలా చేస్తాడంట? ఉదయించు సూర్యుని వలె బలము కలిగిన వారిగా. యోధా పాలెపు వారు తూర్పున ఉదయించు సూర్యుడు ఉదయించే దిక్కున దిగేవారు కాబట్టి వారు అభివృద్ధి అయినట్లుగా, వారి పిల్లల అభివృద్ధి అయినట్లుగా మన సంతానాన్ని దేవుడు అలాగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. బలము కలిగిన జనంగా చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయనను ప్రేమించేవారు ఎలా ఉంటారయ్యా అంటే, అతని రెక్కలో ఆరోగ్యము కలుగజేయును గనక కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా వేస్తారంట ఆయన్ని ప్రేమించేవాళ్ళు. ఎలాగుంటారంటే అండి, దూడలు ఉంటాయి కదండి, మనకి గేదె ఉందనుకోండి, ఆ గేదె ఒక 2 దూడలు వేసింది అనుకోండి, ఆ దూడలు మీరు నా చిన్నప్పుడు ఉండి మా తాతయ్య మేపేవారు. ఆ దూడలు చూసేవాడిని నేను చిన్నప్పుడు. ఆ కొవ్విన దూడలు గంతులు వేస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం పట్టుకోలేము, వాటిని కట్టేసినా పట్టుకుందామన్నా దొరకవు. గంతులు ఎత్తుంటాయి, పరుగులు ఎడుతుంటాయి. ఆ క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మనము ఆయన రెక్కల ఆరోగ్యము కలుగు చేస్తాడంట. ఆరోగ్యవంతులంగా ఉంటామంట. దేవునికి స్తోత్రం కలిగినగా. వారు ముసలితనం మంది ఇంకా చక్కగా చిగురు పెడతా ఉంటారు, పచ్చగా ఉంటారు. దేవుని ప్రసిద్ధి చేసేవారులాగా వారు తయారవుతారు. వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మలాకి 4:2 చూసారమ్మా? అయితే నా నామందు భయభక్తులు కలిగిన వారు
మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అతని రెక్కల ఆరోగ్యం మీకు కలుగుతుంది, కలుగు చేస్తాడు. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన్ని ప్రేమించడం నేర్చుకోండి. మన వయసుతో సంబంధం లేదు, మన పరిస్థితులతో సంబంధం లేదు, మన ఇబ్బందులు బాధలతో సంబంధం లేదు. మన మీద ఆయన రెక్కల ఆరోగ్యం దొరుకుద్దంట. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడంట. యేసు ప్రభు అనే నీతి సూర్యుడు మన మీద ఆయన ఉదయిస్తాడంట. కాంతి మన మీద పడగానే ఆయన రెక్కల ఆరోగ్యంతో మనల్ని కప్పుతాడంట. మనము కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మనం గంతులు వేస్తామని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఆయనను ప్రేమించటం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? ఆయనను ప్రేమించటం నేర్చుకోవాలి. దేవునిని ప్రేమించి ఎక్కువ దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ ప్రార్థనలో ఉండటానికి ప్రయత్నం చేయండి. గబగబా అన్నం కూర వండేసుకోండి, మీ ఇల్లు చక్కబెట్టేసుకోండి. పిల్లలుంటే బడికి పంపించాలంటే పిల్లల్ని పంపించేసుకోండి. వెంటనే దేవునితో సహవాసంలోకి ప్రార్థనలోకి వచ్చేయండి. ఆ మంచం కాడ మోకాళ్ళు వేసేయండి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి. ఆయన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోండి. ఆయనతో సమయం గడపడం నేర్చుకోండి. మనము ఆయనకి చెబితే దాన్ని ప్రార్థన అంటారు. మనం వాక్యం చదివితే ఆయన మనతో మాట్లాడుతున్నారు అంటారు. కాబట్టి మనం దేవునితో గడపటం అంటే కాసేపు ప్రార్థనలో ఉంటే మనం ఆయనకి చెప్పుకుంటున్నాం, ఆయన మన మాటలు వింటున్నారు. ఆయన వాక్యం తీసి చదువుకుని ఉంటే ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనం ఎదురు బదురు ఉండి మనం చెప్పేది ఆయన వింటున్నారు ప్రార్థనలో, మనం వాక్యం చదువుకుంటే ఆయన చెప్పింది మనం వింటున్నాం అన్నట్టు వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఇంతే ప్రేమించడం. ప్రేమించడం అంటే ఏంటండి? దేవునిని ప్రేమించడం అంటే దేవునితో సహవాసం చేయడం, అంతే ఆయన్ని ప్రేమించడం. నీకు అదే ఇంపార్టెంట్ అయితే పనులన్నీ టకటక చేసేసుకుని ఆయనతో సహవాసంలోకి వెళ్ళిపోతావు. అలాగే ఆయన్ని ప్రేమించడం నేర్చుకుంటే నీకు ఉదయించే సూర్యుని వలె బలము కలిగిన వ్యక్తిగా నేను మారుస్తానంటున్నాడు. నీకు ఆయన రెక్కల ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే ఆ తూర్పున దిగే యోధా పాలెపు వారు అభివృద్ధి చెందినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే, వారు నానాటికి బలాభివృద్ధి నందుదురు, వారిలో ప్రతివాడు సియోనులో కనబడును అన్నాడు. ఇక అంతకంటే ఆశీర్వాదం ఏం లేదు. వారు నా నాటికి అంటే సంవత్సరాలు గడిచే కొలదే, నా నాటికి రోజులు గడిచే కొలదే వారు నా నాటికి ఎలాగైపోతారంటండి? బలాభివృద్ధి నందుదురు. ఇక వాళ్ళు ముందుకు సాగిపోతామే, బలం పొందుకుంటమే తప్ప వెనక తిరిగి సూత్రం ఉండదు. ఇక వారు నా నాటికి బలాభివృద్ధి నందుదురు, వారిలో కొంతమంది అంటలా, వారిలో ప్రతి వాడు సియోనులో అంటే పరలోక రాజ్యములో వాళ్ళు కనపడతారు అంటున్నాడు. ఇక అంతకు మించిన ఆశీర్వాదం ఏముందండి? దేవునిని ప్రేమించడం నేర్చుకోండి. దేవునిని ప్రేమించడం పిల్లలకు నేర్పండి. దేవునిని ప్రేమించు వారిలో ప్రతి వాడు ఎక్కడ కనపడతాడంట? సియోనులో కనపడతాడు. సియోను అనగా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో ఆయనను ప్రేమించే ప్రతి వాడు కనపడతాడంట. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. మన పిల్లలకు ఆయనను ప్రేమించడం నేర్పాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అండి. మా పిల్లలు ఉన్నారా? 3 పిల్లలు. సాధారణంగా పిల్లలంటే అల్లరి చేస్తారు, ఆడుకుంటాకి ఇష్టపడతారు. మా నాన్నమ్మల ఇంటికి వెళ్ళిపోతాం అంటారు. అలా ఎప్పుడు ఏదో ఒకటి ఆడుకోవాలి, నాన్నమ్మల ఇంటికి వెళ్ళిపోవాలి అన్నీ చూస్తారు. ఇప్పుడు ఆ పిల్లలకి దేవుని ప్రేమను నేర్పాలా? పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు, లేచిన వెంటనే సిద్ధపడి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్ళిపోతారు. ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా మా పాస్టర్ గారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదైనా పెట్టి బట్టలు మార్చేసి స్నానాలు చేయించేసి వాళ్ళని కూర్చోబెట్టి, రే కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని పెద్దోడు చేయరంటే ఆడి చేస్తాడు. ఆడి తర్వాత రెండోవాడిని చేయమంటే ఆడి చేస్తాడు, పాపం చేయమంటే పాప చేస్తుంది. ప్రార్థన అయిపోయాక అప్పుడు మీరు వెళ్తురుగా నానమ్మల ఇంటికి అని వాళ్ళకి ప్రార్థన చేయటం నేర్పించడం జరుగుతూ ఉంది. పొద్దున్న లెగ్గానే, రే పెద్దోడా ప్రార్థన చేయరా, చెల్లెళ్ళకి తమ్ముడికి చెప్పరా ప్రార్థన చేయించరా అంటే వీళ్ళ 3 కూర్చుని వీడు పెద్దోడు ఏదో పాట పాడితే వాళ్ళు ఇద్దరు కూర్చొని చప్పట్లు కొడుతుంటారు, వీడేదో చేస్తే వాళ్ళు ఏదో చేస్తుంటారు. అలాగా కాసేపు ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ స్కూల్కి బయలుదేరి తీస్తాం. ఇలాగా వాళ్ళకి ఏం నేర్పాలి?
దేవునిని ప్రేమించడం నేర్పాలి. దేవునిని ప్రేమించడం అంటే వాక్యం చదువుకోవడం నేర్పాలి, ప్రార్థన చేయడం నేర్పాలి. మనం చేస్తూ ఉంటే మన పక్కన వాళ్ళు కూడా చూస్తుంటారు, వాళ్ళు కూడా చేస్తుంటారు. చిన్నపిల్లలు కాబట్టి కథ కూతూ అల్లరి ఉంటుంది. కానీ కొంచెం దేవుణ్ణి ప్రేమించడం వాళ్ళకి మనం నేర్పాలి. మనం కూడా మందిరాల చుట్టూ తిప్పాలి, మందిరంలో కూర్చోబెట్టాలి, మందిరంలో వాళ్ళకి ఆ సమయాన్ని గడపటం వాళ్ళకి నేర్పించాలి. నెలలో ఒకసారి సేవకుల మీటింగ్ వస్తుంది మాకంటే పెద్ద సేవకుల దగ్గరికి వెళ్తాం. దేవుడు మాకు ఇచ్చిన ఆదాయంలోంచి దశంభాగం మేము కూడా తీస్తాం. మాకంటే పెద్ద సేవకులకు పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వస్తాం. మీరు మాకు ఎలాగైతే ఇస్తారో అలాగే మేము కూడా మా దశంభాగం పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి వస్తుంటాం. ఇప్పుడు నెలంతా స్కూల్కి వెళ్తున్నారుగా, ఆ ఒక్కరోజు కూడా స్కూల్కి మేము వెళ్ళొచ్చుగా ప్రార్థనకి, సేవకుల మీటింగ్కి. ఆ రోజు ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా తీసుకెళ్తాం, బడి మానిపించేస్తాం. ఆ రోజంతా పొద్దున పోయి సాయంత్రం 8-5 దాకా అక్కడ ఉంటాం పిల్లలతో పాటు. వాళ్ళకి ఆ వాతావరణం చూపించాలి, పెంచాలి, ఆ వాతావరణంలో పెంచాలి వాళ్ళని. ఈరోజు స్కూల్ మానిపించేస్తే ఆదర తగ్గిపోద్ది. ఈరోజు ఏమేమి బట్టలు చెప్పారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తెలుసుకోలేరు, వాళ్ళకి వర్క్ ఎక్కువ అయిపోద్ది. వాళ్ళని స్కూల్కి పంపేసి ఏ ఆటో ఓడుకో ఫోన్ చేసి ఇంటికాడ దయపెట్టేస్తారు, మనం మన టైంకి వెళ్దాం అనుకోవచ్చు కదా. అలాగ అనుకోం, తీసుకెళ్ళిపోతాం ప్రార్థనకి. కాబట్టి మనము దేవుని ప్రేమించాలి. మన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవునిని ప్రేమించే వారిగా వారికి నేర్పాలి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ప్రేమించే వాళ్ళంగా సిద్ధపడిన వాళ్ళమైతే ఎలా మార్చేస్తాడంట? ఉదయించు సూర్యుని బలము కలిగిన వ్యక్తులుగా మనలను ఆయన మార్చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగున మనందరము సిద్ధపడినట్లుగా దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారంట. వారిలో ప్రతి వాడు అని రాశాడు. ఆ మాట చాలా ఇష్టమైంది నాకు. వారిలో కొందరు అల్లా, దేవుని ప్రేమించే వారిలో కొందరు సియోన్లో కనబడతారని అంటే అదోలాగా ఉంటుంది. కానీ ఆయనను ప్రేమించు వారు అందరూ ఏమంటాడండి? బలాభివృద్ధి నందులు వారిలో ప్రతివాడు ఎక్కడ కనపడతాడంట? సియోనులో కనబడును అన్నాడు. ఇంకా అంత మంచి మాట వాగ్దానం ఇచ్చాక మనం ప్రేమించకపోతే మనదే తప్పు అవుతుంది. ఏమండి? మన తప్ప ఆయన తప్ప? ఆయన మన కోసం ప్రాణం పెట్టి అంత ప్రేమ చూపించాడు. ఆయన మనకు బదులుగా సిలువనెక్కాడు. ఆయన మనకు బదులుగా శరీరం అంతయు చీల్చబట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనకు బదులుగా రక్తమంతయు కార్చాడు, ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన దేవుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, చచ్చిపోయిన తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన మరణాన్ని చంపి, చావుని చంపి, పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. మనలను పరలోక రాజ్యం చేర్చడానికి సిద్ధపరుస్తున్నాడు. అంత ప్రేమించిన మహాదేవుని మనం ప్రేమించకపోతే మన తప్ప ఆయన తప్ప? చెప్పండి, మన తప్ప ఆయన తప్ప? ఆయన వైపు నుంచి ప్రేమ ఫుల్గా ఉంది. మనం ప్రేమించకపోతే మనదే తప్పు, నరకం వెళ్ళిపోతే మనదే తప్పు. ఆయన అంటకి ఏం సరిపోం. కాబట్టి ఆయనను ప్రేమించే వాళ్ళుగా మనం సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగాం. మా అమ్మగారు పొద్దున్నే చీకటితో లేచిపోయి ప్రార్థనలో ఉండేవారు. మేము లేచేటప్పటికి ఆవిడ మంచం కాడ మోకాళ్ళ మీద ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడు లేగుతుందిరా బాబు మా అమ్మ అత్తమాని ప్రార్థన చేస్తుంది అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. చేసి మేము లేచేటప్పటికి ఆమెనని గబగబ మాకు అందరికీ స్నానాలు చేయించేసి మమ్మల్ని సిద్ధపరిచేసి బడికి పంపేసేవారు. బడికి పంపేసాక క్యారేజీ మళ్ళీ మా నాన్నగారు మధ్యాహ్నం పట్టుకొచ్చి ఇచ్చేవారు బడికాడ. మళ్ళీ సాయంత్రం ఎలాగో నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ఇంటికి. మళ్ళీ మధ్యాహ్నం క్యారేజీలు మాకు పంపేసి మళ్ళీ ప్రార్థనలో ఉండేవారు మధ్యాహ్నం. మళ్ళీ రాత్రి పనులన్నీ చేసేసుకుని మేము పడుకునే వాళ్ళం. పడుకున్నాక మళ్ళీ ప్రార్థన 11, 11:30, 12 దాకా ప్రార్థనే. మా అమ్మగారు చేస్తూ ఉంటే మా నాన్నగారు పక్కనే సపోర్ట్గా స్తోత్రం చెప్తూ ఉండేవారు అనమాట. ఇలాగ పొద్దున్న ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, మళ్ళీ తెల్లారకుండా మళ్ళీ ప్రార్థన. అలాగ దేవుణ్ణి ప్రేమించబట్టి వాళ్ళ సంతానం మేము కూడా ఆ ఆశీర్వాదాలు, దీవెనలు, బలం పొందుకున్న వాళ్ళగా మీకు కనపడుతున్నాం. మేము కూడా ఆయన్ని ప్రేమించే వాళ్ళం అయితే మా బిడ్డలు కూడా అదే కోవలో ఉదయించు సూర్యుని పోలిన బలము కలిగిన వాళ్ళంగా నానాటికి అభివృద్ధి పొందిన వాళ్ళంగా దేవుడు ఉంచుతాడు. ఏం అనుమానం పడక్కర్లా. కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఎదురు దెబ్బలు వస్తుంటాయి, సేవలో కొన్ని పోరాటాలు వస్తుంటాయి. ఇవన్నీ మామూలే. దేవుడు నిలబెట్టగల సమర్థుడు, అభివృద్ధి చేయగల సమర్థుడు. నిలబడిన వాళ్ళు దేవుని కొరకు సిద్ధపడతారు. వారిని
ఆ సియోన్లో మనం చూసే అవకాశం ఉంటుందని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి మాట, ఆయనను ప్రేమించువారు ఎలా ఉంటారటండి? ఉదయించు సూర్యుని వలె బలము కలిగిన వారుగా, గంతులు వేసేవారుగా, కొవ్విన దూడలు గంతులేసినట్లుగా వాళ్ళు గంతులేస్తారంట. ఆయన రెక్కల ఆరోగ్యం వాళ్ళకి కలుగుతుందంట. యోధా వారు దిగినట్టుగా వారు ఆ పాలెపు ధ్వజములో దిగి వారు అభివృద్ధి పొందుతారంట. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారంట. సియోన్లో ప్రతివాడు కనబడతాడంట. అందుకని ఆయనను మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. నెంబర్ 2 అండి, అర్థమవుతుందంటారా నా మాటలేనా అండి? ఆయనను ప్రేమించడం నేర్చుకుంటే ఇలాగును చేస్తానంటున్నాడు. రెండో మాట, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యంలో, ఆయనను ప్రేమించేవారు ఆయనను గూర్చి ఉల్లసిస్తారు అన్నాడు. ఆయనను ప్రేమించేవారు ఆయనను గూర్చి ఉల్లసించేవారిగా ఉంటారు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే, కేడెముతో కప్పినట్టు నీ వారిని కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసిస్తూ ఉంటారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నామమును మనం కనుక ప్రేమించే బిడ్డలమైతే మనము ఆయనను బట్టి ఉల్లసించేవారిగా ఉంటాము అని చెప్పాడు అండి. ఈ ఉల్లాసం అనేది సంతోషం, ఆనందం అంటాం కదా, అందులో ఒక పదం ఇది ఉల్లాసం అనేది. ఈ ఉల్లాసం, ఈ సంతోషం, ఈ ఆనందం నెగిటివ్గా ఉంది, పాజిటివ్గా ఉంది అండి. మనం అంటే గిట్టనోడు, మనలను పాడు చేద్దామని కాసు కూర్చున్నవాడు, మనకి గోతులు తవ్వినోడు అండి, అనారోగ్యం పాలయ్యాడు అనుకోండి. మనల్ని పాడు చేద్దామన్నవాడు, మనల్ని కీడు కల్పించేవాడు, మనకి గోతులు తవ్వినోడు, మన గురించి అందరికీ చెడ్డగా ప్రచారం చేసేవాడు, మనం పాడైపోవాలని కోరుకునేవాడు, ఆడికి ఏదన్నా వ్యాధి వచ్చి మూలపడ్డాడు అనుకోండి, అప్పుడు మనం సంతోషించామనుకోండి, మనం దేవుని పిల్లలమే కాదంట. ఆడు మనకు కీడు చేశాడు నిజమే, ఆడు మన గురించి చెడ్డగా అందరూ చెప్పాడు నిజమే, ఆడు మనకు గోతులు తీసాడు నిజమే, ఆడు మనల్ని పాడు చేద్దాం అనుకోండి నిజమే, కానీ ఆడుకు బాగోపోతే మనం ఉల్లసించకూడదంట. మా భలేగా జరిగిందిరా, ఆడు బుద్ధిని బట్టి జరిగింది తెలుసా, ఆడు ఎంత దుర్మార్గుడు అనుకున్నావు, నాకు ఇలా గోతులు తీశాడు, నన్ను ఇలా చేశాడు, నాకు ఇలా చేశాడు, అలా చేశాడు అని మనం ఇంకొకటి దగ్గర చెప్పామనుకోండి, ఆడికి అలా జరిగినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాం అనుకోండి, అసలు నువ్వు దేవుని పిల్లడివే కాదని అని చెప్తాడు. చాలా వచనాలు నేను పొద్దున్న చదివాను ధ్యానంలో. మనము మన శత్రువులు పడిపోయినప్పుడు వాళ్ళని చూసి ఉల్లసించకూడదంటండి. ఆడు బాగోవాలని కోరుకోవాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన గురించి మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు బాగోవాలని కోరుకుంటాం మనం, కానీ మన శత్రువులు మనల్ని బాధ పెట్టేవారు కూడా బాగోవాలని కోరుకోవాలంట. అప్పుడే మనం దేవుని పిల్లలం అంటాడు. నీ శత్రువు బాగోలేనప్పుడు, ఆడు మూలపడ్డప్పుడు, ఆడికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఆడి వ్యాపారం పాడైపోయినప్పుడు, ఆడి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీవు చూసి ఉల్లసించకూడదు, అరెరే అని బాధపడాలంట. ఆడిని చూసి ఉల్లాసం, సంతోషపడకూడదు. నాకు వస్తే నాకు ఎలాగ ఉంటుందో ఆడికి వచ్చినా అలాగే మనం ఆడికి వచ్చిన బాధలో మనం కూడా బాధపడాలి. ఆడిని దేవుడు లేపాలని మనం ప్రార్థన చేయాలన్నట్టుగా మనం తీసుకోవాలి, కానీ మనం ఉల్లసించకూడదంట. మరి ఎందుని బట్టి ఉల్లసించాలి సార్? దేన్ని బట్టి సంతోషించాలి మనం అంటే, మన దేవుని బట్టి మనం ఉల్లసించాలి. ఆయనను ప్రేమించువారు, ఆయన నామమును ప్రేమించువారు ఆయనను బట్టి, ఆయన నామమును బట్టి ఉల్లసిస్తూ ఉంటారు అన్నాడు. మనకు కష్టంలో ఉన్నా, మనం నష్టంలో ఉన్నా, మనం వేదనలో ఉన్నా, మనం కన్నీటి లోయలో ప్రయాణిస్తూ ఉన్నా, మనం ఆయన నామమును బట్టి ఉల్లసించే వారిగా ఉండాలి అంటాడు. అది నిజమైన ప్రేమ అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఒక భార్య భర్తను ప్రేమించే భార్య అయితే ఆయన చక్కగా కష్టపడి ఎక్లెసన్ జీతం తెస్తున్నప్పుడు ఎంత బాగా చూసిందో, ఆయన 3 నెలలు డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా అలాగే చూస్తే నిజంగా ప్రేమించినట్టు లెక్క. అవునా కదా ఏమండి? మరి బాగా ఆరోగ్యంగా డ్యూటీకి వెళ్ళినప్పుడు చాలా బాగా భయభక్తులుగా చూసి ఆయనకి అన్నీ ఇచ్చి కొద్ది మూలపడ్డాక 3 నెలలు లెగలేని పరిస్థితిలోకి వస్తే ఇసుకేసుకుని కసిరేసుకుని నీకు సాకరీ చేయాల్సి వస్తుంది, నీకు అలాగని అంతా ఇసుక్కుంటా కసుక్కుంటా చేస్తే మరి నీ ప్రేమ నిజమైన ప్రేమ ఎలాగవుద్ది? నీ ప్రేమ డబ్బును బట్టి ప్రేమ, అంతే, నిజమైన ప్రేమ కాదుగా. ఏమండి? 3 నెలలు పోయాక బాగుపడ్డాక మళ్ళీ డ్యూటీకి వెళ్తాడా? ఈ 3 నెలలు నువ్వు చూపిన ప్రేమ నిజమైందో కాదో తెలిసిపోద్ది. కాబట్టి ఆయన నామమును బట్టి మనం కష్టంలో ఉన్నా,
మనం ఇబ్బందులో ఉన్నా, మనం ఇరుకులో ఉన్నా, కన్నీటి లోయకుండా ప్రయాణిస్తూ ఉన్నా, నా దేవుని నామమును నేను కలిగి ఉన్నాను, ఆయనను బట్టి నేను ఉల్లసిస్తూ ఉంటాను, ఈ కష్టంలోనే ఆనందంగా ఉంటాను అని ఆయన నామమును బట్టి ఆయనను ప్రేమించే బిడ్డలు కష్టంలో కూడా ఉల్లాసంగా ఆయన్ని బట్టి ఉంటారట. అది నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు గారి కష్టాలు ఎన్ని వచ్చినాయి? యోబు గారి కష్టాలు ఎన్ని వచ్చినాయి? ఉల్లాసంగా ఉన్నాడా? ఏమన్నా నిష్ఠూరంగా మాట్లాడా? ఏమండి, కష్టాలు ఎన్ని వచ్చినా ఉల్లాసంగానే ఉన్నాడా? నిష్ఠూరంగా మాట్లాడా? ఆయన మాటలోనే మనం అర్థం చేసుకోవచ్చు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడంటే ఆయన ఎలాగున్నట్టు అర్థం? ఉల్లాసంగానే ఉన్నాడు. ఎక్కడ నిష్ఠూరమైన మాట కనపడలా. అలా ఆవిడ మళ్ళీ నిష్ఠూరంగా మాట్లాడింది. ఎందుకు లేవయ్యా, దేవుడా దేవుడు అంట, ఆ దేవుడిని దూషించి సావరాదా అంది. ఆవిడ మళ్ళీ నిష్ఠూరంగా మాట్లాడింది. ఆవిడ ఆశీర్వాదాలు ఇత్తనని చెప్పు దేవుడు గొప్పవాడు అంది. తేడా వస్తే ఎందుకు ఆ దేవుడిని దూషించి సావరాదా అంటుంది. ఆవిడలో తేడా వచ్చింది. కానీ ఈయన అంటాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి? నువ్వు కూడా నాలాగే భక్తిపరురాలు కదా, నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావేంటి? తప్పు, అలా మాట్లాడకూడదు, తప్పు. ఎల్లప్పుడూ దేవుడు మేలే చేయవలనా, ఆయన ఒకవేళ కీడును పంపిస్తే మనం అనుభవించతగదా? అలా మాట్లాడకూడదు, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ ఎక్కడ నిష్ఠూరం ఆళ్ళ. దేవుడు మురిసిపోయాడు. బా, నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు నా కుమారుడా అని మళ్ళా రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, ఆయనను ప్రేమించేవారు ఆ ప్రేమ నిజమైందైతే, ఆ ప్రేమ నిజమైందైతే కష్టంలో కూడా వదిలిపెట్టరు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నీ ప్రేమ ఎంతగా నిజమైనదో ఎప్పుడు రుజువు అవుద్దంటే అండి, నీ భర్త కష్టంలో ఉన్నప్పుడు నీ ప్రేమ నిజమైందో కాదు రుజువు అవుద్ది. బాగున్నప్పుడు అందరూ ప్రేమగానే ఉంటారు. తేడా వచ్చినప్పుడే నీ ప్రేమ నిజమైన ప్రేమగా తెలుస్తుంది. కాబట్టి నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం అయితే మన కష్టంలో కూడా, కన్నీటిలో కూడా, ఎంత నష్టం వచ్చినా ఆయన నామమును బట్టి మనం ఎలాగ ఉండాలంటే ఉల్లాసంగా ఉండాలి. ఆయనను విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. చాలామంది భక్తులు ఎలా ఉంటున్నారంటే, ఏదైనా కలిసి వస్తేనే దేవుడు, వాళ్ళు అనుకున్నది జరిగితేనే దేవుడు, వాళ్ళు ఏదనుకున్నారో అది ఇస్తేనే దేవుడు, అప్పుడే మా మందిరానికి వస్తారు. ఏదన్నా అనుకున్నది జరగకపోతే మందిరానికి రారు. వాళ్ళు అనుకున్నది దేవుడు చేయకపోతే నిష్ఠూరం ఆడతారు, మానేస్తారు. ఎందుకు లేండి, ఏం చేశాడు కనుక మేలు ఎందుకు రావాలండి, ఇలా మాట్లాడతారు. అలా మనం ఉండకూడదు. ఆయనను నిజంగా ప్రేమించే బిడ్డలమైతే మనం ఆయన నామమును బట్టి ఎలా ఉండాలండి? ఉల్లాసంగా ఉండాలి. సింహభూమిలో వేసిన దానియేలు, నా దేవుని కొరకు చావనైనా చేస్తాను కానీ పరిశుద్ధత పోగొట్టుకుని ప్రార్థన మానని చెప్పాడు. సింహాల భూమిలో వేసి తీసుకెళ్ళి ప్రార్థన చేసిన ఒక్క కారణం చేత దేవుడు కాపాడాడు. ముగ్గురు షద్రక్ మెషక్ అబేద్నెగోలు మా దేవుని కోసం అగ్నిగుండంలోకి వెళ్తాం కానీ నువ్వు చెప్పినట్టు చేయమన్నారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు, దేవుడు కాపాడాడు. కాబట్టి ప్రియులరా, ఆయనను ప్రేమించేవారు కష్టంలో కూడా ఆయనను ప్రేమిస్తారు. అర్థమవుతుందంటారా నా మాటలు? ఏమన్నా నా మాటలు అర్థమవుతుందంటారా? దేవుడు మేలు చేసినా ప్రేమిస్తారు, మేలు చేయటం ఆపేసి అసలు ఏం చేస్తారో చూద్దామని ఆయన పరీక్ష పెట్టినా ప్రేమిస్తూనే ఉంటారు. పౌలు శీలను చితక్కొట్టి చెరసలు ఎత్తే మొత్తం ఒళ్ళంతా చితక్కొట్టేసారు, రక్తాలు కారిపోతున్నాయి, కాళ్ళకు బండలు బిగించేశారు, కాళ్ళు లాగేస్తున్నాయి, నరాలు పీకేస్తున్నాయి. ఏడుపు పొలిబెబ్బలు పెట్టడం తప్ప ఏం చేయలేరు, అంతలా కొట్టేశారు. కొట్టేస్తే వాళ్ళు ఈ బాధలన్నీ పంటి బిగుమున భరిస్తూ మా దేవుని నామమును బట్టి మేము ఉల్లాసంగా ఉంటామని పాటలు పాడుతున్నారంటండి. ఇప్పుడు కూడా మేము మా దేవుని ప్రేమిస్తున్నాం అన్ని 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 చెబుతున్నారు అందరికీ. అన్ని దెబ్బల్లో కూడా ఏం చెప్తున్నారు? అలా చెరసల్లో ఉన్న ఖైదీలందరికీ ఏం చెప్తున్నారు? మా దేవుని ఈ దెబ్బలు తిన్నాక కూడా మేము ప్రేమిస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ఇలాంటి దేవుడు ఉంటాడా? ఇన్ని దెబ్బలు కొట్టినా ఆ దేవుడిని ప్రేమిస్తున్నారంటే ఆ దేవుడు ఎంత గొప్పడని ఆ చెరసలు ఉన్న ఖైదీలందరూ మారిపోయారు. రాత్రికాడ మారిపోయారు. వీళ్ళని కొట్టి చెరసాల్లో వేసిన చెరసాల నాయకుడు మళ్ళీ బెడిలని ఇప్పి వాళ్ళ చేతుల మీద ఇతనే బాప్తిసం తీసుకున్నాడు రాత్రికాడ అర్ధరాత్రికాడ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ప్రియులరా, ఆయనను ప్రేమించేవారు ఆయనను బట్టి ఉల్లసిస్తారు. పరిస్థితులను బట్టి, వచ్చిన లాభాన్ని బట్టి, నడుస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు ఉల్లాసంగా ఉండరు.
చేలో పంట లేకపోయినా, పశువులు శాలకు రాకపోయినా, నాకు వచ్చే రాబడి ఆగిపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నా దేవునిని బట్టి నేను సంతోషంగా ఉంటాను, ఉల్లాసంగా ఉంటానంటూ భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి ఆయనను ప్రేమించే వాళ్ళం అయితే ఎప్పుడు ప్రేమించాలా చెప్పండి అమ్మా? ఎప్పుడు ప్రేమించాలా? ఆయన నామమును కష్టంలో కూడా ప్రేమిస్తాం. ఆయన ప్రేమించేవారు ఎలాగ ఉంటారో, ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఒక్కోసారి ఆయన వీళ్ళు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదని పరీక్ష పెడతాకి కొంచెం ఆపుతాడు, వచ్చి ఆశీర్వాదాలు ఆపుతాడు, ఏం చేస్తారో చూద్దామని. అప్పుడు కూడా ప్రేమించే వాళ్ళం అనుకోండి, పేసేయమనుకోండి, సూపర్గా ఉంటుంది, రెండంతల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఆయనను ప్రేమించేవారు ఆయన నామమును బట్టి ఎలా ఉంటారో ఉల్లసించేవారుగా, ఆనందించేవారుగా ఉంటారు. నెంబర్ 3 ఏమండి? నెంబర్ 2 యెషయా 61:10 దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తూ ఉంది అన్నాడు. ఆ దేవుని నామాన్ని బట్టి మన ఆత్మ ఉల్లసించేదిగా ఉండాలి. మన పరిస్థితులు మనకి ఉల్లాసాన్ని తెచ్చేవిగా ఉండకూడదు. ఆదాయం వచ్చినా ఉల్లాసంగా ఉండాలి, నష్టం వచ్చినా నా దేవుణ్ణి బట్టి నేను ఉల్లాసంగా ఉంటాను, సంతోషంగా ఉంటానని ఆ స్థితికి మనం రావాలి. అండి యెషయా 61:10 యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఏమవుతుందంటే అండి ఉల్లసిస్తూ ఉంది అన్నాడు. మన ఆత్మ ఆయనను బట్టి ఉల్లాసంగా ఉండాలని చెప్తున్నాడు. ఏమండి? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉల్లాసముగా ఉండండి అన్నాడు. జకర్యా 9:9 ఆఖరికి మలాకి ముందు 9:9 సియోను నివాసులారా ఎలాగా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీ ప్రభువు నీతిపరుడు సాత్వికుడై గాడిద పిల్ల మీద భారవాహక పశువు మీద వస్తూ ఉన్నాడు, సంతోషంగా ఉండు, ఉల్లాసంగా ఉండు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఆయనను ప్రేమించేవారు చెప్పండి ఉదయించు సూర్యుని వలె బలంగా ఉంటారు, యోధా పాలెపు ధ్వజం వారిలాగా ఉంటారు, నానాటికి బలాభివృద్ధి పొందుతారు, సియోన్లో కనపడతారు. ఆయనను ప్రేమించేవారు ఎప్పుడు ఎలా ఉంటారో, కలిసి వచ్చినా ఉల్లాసంగా ఉంటారో, కలిసి రాకపోయినా ఉల్లాసంగా ఉంటారు, బాధలో ఉల్లాసంగా ఉంటారో, మనసు మీద చచ్చిపోయే స్థితిలో ఉన్న ఉల్లాసంగా ఉంటారు, వచ్చినోడు ఈ ఓదార్థం వస్తే ఈ నాయని ఓదార్చేలాగా ఉల్లాసంగా ఉంటాడు. అండి శరీరం ఏమైపోయినా వారు ఆత్మలో ఉల్లాసంగా ఉంటారు. నా ప్రభువుని చూసే క్షణం దగ్గరికి వచ్చింది అని ఆనందంగా ఉంటారు. ఏమండి? వాళ్ళు సిద్ధపడిపోయి ఉంటారు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎలీషా గారు కుదరని వ్యాధి చేత చావు బతుకుల మధ్యలో మంచం మీద ఉంటే రాజు, దేశాన్ని పరిపాలించే రాజు వచ్చి ఆయన కాళ్ళ కాడబడి ఇజ్రాయేల్ వారికి రథము రౌతు నీవే కదా అయ్యా, నువ్వే ఎలాగుంటే ఎలాగని ఏడుస్తుంటే అప్పుడు ఎలీషా అన్నాడు, అక్కడ ఉన్న బాణాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టినానా అన్నాడు. బాణాలు తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టాడు. ఇవి యెహోవా బాణాలుగా మారిపోయినాయి, నా చేతిలో పెట్టావు కదా, ప్రార్థన చేశాను, ఆ కిటికీల నుంచి కొట్టన్నాడు. ఈ రాజు 3 సార్లు కొట్టి 4వసారి ఆపేశాడు. అప్పుడు మంచం మీద చచ్చిపోలే ఉన్నాడు ఎలీషా. ఆయన అంటాడు, నాన్న నువ్వు 3 సార్లే కొట్టి ఎందుకు ఆపేసావు, ఒక 7 సార్లు 8 సార్లు కొడితే బాగుండు కదా అంటే, ఎందుకు అలాగన్నావు అంటే, నీ మీదకి యుద్ధానికి వచ్చాడు కదా శత్రువు, ఆ శత్రువు మీద ఈ బాణాలు యెహోవా బాణాలుగా నేను ప్రార్థన చేసి నీకు ఇచ్చాను, నువ్వు 3 సార్లు వేసావు కాబట్టి 3 సార్లు అతడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు గెలుస్తావు, 4వసారి కూడా వస్తాడు, అప్పుడు ఓడిపోతావు. నీకు నా చేతిలో పెట్టిన బాణాలన్నీ నువ్వు కొడితే అసలు అతన్ని మొత్తం సర్వనాశనం చేసేదాకా నువ్వు యుద్ధంలో గెలిచేవాడివి, నువ్వు 3 సార్లు కొట్టి 4వసారి ఆపేసావు కాబట్టి 3 సార్లే గెలుస్తావు, 4వసారి నువ్వు గెలవలేవని చెప్పాడు. చచ్చిపోయే ముందు ఆయన చెప్పినట్టే అచ్చం అక్షరాలు అలాగే జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈయన అనారోగ్యంతో చచ్చిపోయాడు, ఆయన్ని పాతి పెట్టేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని పాతి పెట్టిన చోట మళ్ళీ ఇంకొకరు ఎవరో చచ్చిపోతే పట్టుకొచ్చి అక్కడ పాతి పెట్టారంట. ఆయన ఎముక ఈ చచ్చిపోయినకు తగిలిందంట, వీళ్ళు లెగిసి కూర్చున్నాడంట. అంటే ఆయనలో ఏముందండి? ఆయన చనిపోయాడు, ఆయన దేవుని అంతకు వెళ్ళిపోయాడు, ఆయన ఎముకల్లో కూడా ఏముందండి? ప్రభావం, జీవం ఇంకా ఉంది. ఆ ఎముక తగిలి చచ్చిపోయినాడు బతికాడంటే ఏ రేంజ్లో ఉన్నాడో ఆయన చూడండి ప్రియులారా. ఆ కష్టమైన మరణ పడకలో ఉన్న వారు దేవుని ప్రేమించేవారు కాబట్టి వారు ఎలా ఉంటారో ఉల్లాసంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగినగా. 3వ మాట కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం, నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచుబడును గాక అని చెప్పుకుందరు గాక అన్నాడు. ఏమండి అమ్మా?
40:16 త్వరగా టైం అయిపోతుంది నాకు. ఉత్సహించి సంతోషిస్తురుగాక, నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని చెప్పుకుందురుగాక అన్నాడు. ఆయనను ప్రేమించేవారు ఆయన మహిమ పరచబడాలని చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆయన్ని ప్రేమించే వాళ్ళమైతే ఉదయించి సూర్యుని వల్లే బలంగా ఉంటాం. మనం ఆయన్ని ప్రేమించే వాళ్ళమైతే ఉల్లాసంగా ఉంటాం. మనం ఆయన్ని ప్రేమించే వాళ్ళమైతే ఆయన మహిమ కోసం బతుకుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఒక కుష్టివాడికి 10 మంది కుష్ఠరోగులు ఇచ్చారు. దేవుడు అన్నాడు, అయ్యా మమ్మల్ని కనికరించి స్వస్థపరిచయా అని బతిమలాడితే యేసుప్రభు అన్నాడు, మీ దేహంలో యాజకులు కనపరుచుకోండి పొండి అని చెప్పాడు. వాళ్ళ దారిలో ఉండగానే కుష్టివ్యాధి తగ్గిపోయింది. యేసుప్రభు మాట చెప్పగానే తగ్గిపోయింది. తగ్గిపోతే సగం దూరం వెళ్ళాక వీళ్ళందరూ చూసుకుని కుష్టివ్యాధి తగ్గిపోయింది రాని ఎవడు కొంపకడిపోయాడు. ఒకడు మాత్రం మా ఇంటికి తర్వాత వెళ్తాను, నన్ను స్వస్థపరిచిన యేసుప్రభు దగ్గరికి పోయి కృతజ్ఞత చెప్పుకొని వస్తానని వాడు వెనక్కి తిరిగి దారిలో కనపడిన ప్రతి వాడికి అక్క అని కేకైతే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆగితే, అక్క నేనక్క పలానా అబ్బాయిని పలానా వాళ్ళు అల్లుడిని అంటే, ఓరు నువ్వేరా ఒరే కుష్టివ్యాధి కుదరా అంటే, కుష్టివ్యాధి అక్క యేసుప్రభు స్వస్థపరిచాడక్క చూడక్క కుష్టివ్యాధి లేదక్క అని అందరికీ చూపించి యేసుప్రభు స్వస్థపరిచాడని యేసుప్రభు నామాన్ని మహింపరిచేస్తున్నాడు. ఎవడ కనపడతాడికి అక్క అన్నయ్య తమ్ముడు బావ బామ్మడిని అందరికి చెప్పేస్తున్నాడు. చెప్పుకుంటా వెనక్కి వచ్చి యేసుప్రభు ఎక్కడున్నా అక్కడ దాకా వెళ్ళి మధ్యలో అందరికి చెప్పేశాడు. యేసుప్రభు నామాన్ని మహింపరచడానికే సాక్ష్యం చెప్పేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడిపోయి సాష్టాంగపడి నమస్కరించి, నేను కృతజ్ఞుడిని తండ్రి, నీవు స్వస్థపరిచినందుకే నీకు స్తోత్రం ప్రభు అని ఆయన మహింపరుస్తూ గొప్ప శబ్దంతో కాళ్ళ మీద పడిపోయాడంటే వెళ్ళి. అప్పుడు యేసుప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైరి కారా, మిగిలిన 9 ఎక్కడా అని అడుగుతున్నాడు. మిగిలిన 9 కూడా స్వస్థత వచ్చింది, వాళ్ళకు కూడా పరిశుద్ధులయ్యారు. కానీ యేసుప్రభు దగ్గరికి మాత్రం రాలా. చాలామంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు, వాళ్ళు అనుకున్నది జరుగుతుంది, కానీ మందిరాన్ని మర్చిపోతున్నారు, సేవకుని మర్చిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు, మళ్ళీ ఏదైనా అవసరం వస్తేనే కనపడుతున్నారు. అలాగా మనం ఉండకుండా ఆయనను మహిమపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని మహిమపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. యేసుప్రభు అంటారు మోషేతో, నానా ఈ ప్రజలతో నేను ఇసిగిపోయాను, అందరినీ ఒక్క దెబ్బతో చంపేసి నీ కడుపులో నుంచి నీ సంతానంలో నుంచి బోళ్ళంత మందిని పుట్టిస్తాను, వాళ్ళని ఒక దేశంగా తయారు చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, కనాను దేశాన్ని నీ బిడ్డలకి ఇస్తానంటే మోషే అంటాడు, నువ్వు అలా చేస్తే నీకు మహిమ రాదు, నువ్వు అలా చేస్తే నీకు మహిమ రాదు. నాకు దేశాన్ని ఇస్తానన్నావు, నాకు ఇస్తానంటే నాకు సంతోషమే, కానీ నీకు మహిమ రాదు, అలా చేయకు, అలా వద్దన్నాడు మోషే. ఎవరైనా ఒక దేశాన్ని నీకు ఇస్తానంటే ఎవడన్నా వద్దంటాడా? ఏండి కానాను దేశాన్ని నీకు ఇస్తానంటే వద్దంటారండి ఎవరన్నా? చెప్పండి. దేశాన్ని ఇస్తానంటే వద్దంటారా? వద్దండి, ఎవడు వద్దండు. వీళ్ళందరినీ చంపేస్తాను ఒక దెబ్బకు, నీ ద్వారా జనాలను పుట్టించి నీ పిల్లలకి కనాను దేశాన్ని ఇస్తానంటే వద్దంటారా? కానీ మోషే అంటాడు, ప్రభువా ఐగుప్తు దేశం నుంచి నువ్వు విడిపించి తీసుకొచ్చిన నీ ప్రజలను నువ్వు కనాను దేశం చేర్చలేకపోయావని అన్యజనుల రాజులందరూ ఆయన తీసుకొచ్చాడు, కానీ కనాను దేశం చేర్చలేకపోయాడు, అరణ్యంలో అందరిని చంపించాడు అని నీ గురించి చెప్పుకుంటారు. అప్పుడు నీకు మహిమ రాదు. నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, వీళ్ళనే కనాను దేశం చేరిస్తే నీ నామానికి మహిమ వస్తుంది. నా పిల్లల కనాను దేశం నువ్వు ఇస్తానన్నా నాకు వద్దు, నువ్వు అలా చేస్తే నీకు మహిమ రాదు, నీకు మహిమ రావటమే నాకు కావాలి, నాకు అక్కర్లేదు అన్నాడు. అది ₹1 మహిమ, దేవుని మహిమ కొరకు బతకటం అంటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మహిమ కోసం మనం బతుకుతాం, ఆయన ప్రేమించే వాళ్ళం అయితే. అక్కడ మోషే అంటే దేవుడికి చాలా చాలా మోషేని దేవుడు ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయాడు. బా ఏం మంచి మాట చెప్పావు నాన్న అని మోషే అంటే బాగా ఇష్టపడిపోయాడు. కాబట్టి మనల్ని కేకేసి మనకి ₹1 ఇస్తానంటే నీకు మహిమ రాదు, నాకు వద్దు ప్రభు ₹1 అనే వ్యక్తులుగా మనం ఉంటే ఎలా ఉంటుందండి అసలు? అది అలా ఊహించగలమా? నువ్వు నాకు ఏదన్నా ఇస్తే అది నీకు మహిమ వచ్చేటట్టు తీయి, నీకు మహిమ రాకపోతే వద్దు నాకు అన్నాడు. అంతే, ఇక మాట్లాడతాక లేకుండా పోయింది. నువ్వు చెప్పినట్టు చేద్దామని ఇక మోసే చెప్పినట్టు చేశాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, మనం ఆయనకి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఆయనకు మహిమ తీసుకురావాలి, ఆయనకు మహిమ తెచ్చేటట్లుగా మనం బ్రతకాలి. అలాగైతేనే మనం ఆయన్ని ప్రేమిస్తున్నట్లు లెక్క అండి. మా నాన్నగారు నన్ను ప్రేమిస్తున్నానని పై మాటలు 50 చెప్పి ఆయనకి చెడ్డ పేరు తెచ్చేలాగా నేను ప్రవర్తిస్తే నేను ప్రేమిస్తున్నానా, ప్రేమిస్తలేదా? ఏమండి?
వస్తుంది పై మాటలు ప్రేమిస్తున్నాను అంటాం అంతే. చెడ్డ పేరు తెచ్చేసేలాగా నేను ప్రవర్తిస్తూ ఉంటాను. నేనేం ప్రేమిస్తున్నాను? ఆయన పేరు నిలబెడితే ఫలానోళ్ళు కుమారుడు అండి, ఆయనే దైవజనుడు అంటే ఆయనకి మించిపోడండి, దైవజనుడిగా గొప్ప సేవకుడు అయిపోయాడు అని మంచి పేరు తెచ్చేలా బతికితే ఆయనకి నేను ప్రేమిస్తున్నట్లు లెక్క అండి. ఆయన పరిశుద్ధుడిగా బతికాడు, ఆయన ఒకరితో మాట అనిపించుకోకుండా బతికాడు. ఆయన నేను ప్రేమిస్తున్నానని చెప్పి నేను అన్ని తప్పుడు పనులు చెప్తే ప్రేమిత్తలేదా? ప్రేమిత్తలేదు. కాబట్టి మనము దేవుని ప్రేమించే వాళ్ళమైతే ఆయనను మహిమపరిచే వాళ్ళంగా బతకాలి. అర్థమవుతుందంటారు నా మాటలు ఏమన్నా? మన మాట తీరులో ఆయన మహింపరచాలి, మన ప్రవర్తనలో ఆయన మహింపరచాలి, మన సాక్షి జీవితంలో ఆయన మహింపరచాలి, మన యొక్క జీవన విధానంలో ఆయన మహింపరచాలి. ఆయన మనలను విమోచించాడు. ఎందుకండి? పాపముల నుంచి, శాపము నుంచి అండి, నరకము నుంచి మనల్ని విమోచించాడు. అందుకని ఆయన మహింపరచాలి. ద్వితీయోపదేశకాండం 9:26 ఉందన్నమాట. తర్వాత చదువుకోండి, టైం లేదు అండి. కీర్తన 50:15 ఆయన మనలను విమోచించాడు కాబట్టి, తర్వాత ఆయన మనల్ని విడిపించాడు కాబట్టి 50:23 ఆయనకు మనము స్తుతియాగము చేసే వాళ్ళం అయితే ఆయన మహింపరిచే వాళ్ళం అవుతాం. ఏం చేయాలంటే అండి? స్తుతియాగం చేయాలి. మనం నోరు తెరిస్తే ఏం చెప్పాలంట? ప్రభువా నీకు స్తోత్రములు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన కుమారులను బట్టి స్తోత్రాలు, కుమార్తెను బట్టి స్తోత్రాలు, ఇచ్చిన గృహం బట్టి స్తోత్రాలు, ఇచ్చినటువంటి ఈవులన్నిటిని బట్టి స్తోత్రాలు, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు అంటూ స్తుతియాగం ఎప్పుడు చెప్పేవాళ్ళం ఉంటే ఆయన మహింపరుస్తాం. ఏముందలేండి, ఏదో దేవుడని మేము పాకులు ఆడతాం కానీ మాకు ఏం మేలు చేశాడండి, మా ఇంట్లో ఇలాంటి సమస్యలు అలాంటి సమస్యలు అన్నీ ఇలాగ ఉన్నాయండి, దేవుడు ఏం మాకు మేలు చేయలేదండి అని చెప్పుకునే వాళ్ళం అయితే ఆయనను మహిమపరిచే వాళ్ళం కాదు. బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏ బాధ అయినా దైవ సేవకులకు చెప్పొచ్చు కానీ అందరికీ చెప్పకూడదు. నా మాట అర్థమైందా? పాయింట్ పట్టుకున్నారా? దైవ సేవకుడు చెప్పుకోవచ్చు, ప్రార్థనా పరులకు చెప్పుకోవచ్చు, వాళ్ళ ప్రార్థన చేస్తారు. ఊరు వాడు అందరికీ చెప్పుకుంటే లోకు చేస్తారు. కాబట్టి దేవుని మహిమపరిచే బిడ్డలు ఏం చేస్తారంటే ఆ సమస్య దైవ సేవకులు చెప్పుకుని ప్రార్థన చేసే ప్రార్థనా పరులకు చెప్పుకోవచ్చు. కానీ ఊరు వాడు అందరికి కూడా మనం ఏం చెప్పాలి? ఆయనను మహిమపరిచే వాళ్ళంగా మన మాట తీరు ఉండాలని, స్తుతియాగం అర్పించే వాళ్ళంగా మనం ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. 86వ కీర్తన 12వ నిత్యము నీ నామమును మహిమపరచదును అంటాడు. మత్తయి సువార్త 5:16 మన సత్క్రియలు చూసి చుట్టూ ఉన్న ప్రజలు మన దేవుని మహిమపరిచేటట్లుగా మనము సత్క్రియలు చేయాలి అన్నాడు. మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మహిమపరచాలంట. ఏమి మనుషులండి వాళ్ళు, ఎంత మంచోళ్ళండి అని మనల్ని చూసి దేవుని మహింపరిచేలాగా మన సత్క్రియలు ఉండాలంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏంటి? ఆయన ప్రేమించేవారు ఉదయించి సూర్యుని వలె బలంగా ఉంటారు. రెండవ మాట ఏంటి? ఉల్లసిస్తూ ఉంటారు. మూడవ మాట ఏంటి? ఆయన ప్రేమించేవారు ఆయన మహింపరుస్తారు. నాలుగో మాట కీర్తన 69:36 సియోనును స్వతంత్రించుకొందురు అందులో నివసించెదరు అన్నాడు. నాలుగో మాట, ఆయన్ని ప్రేమించేవారు సియోను అనగా పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, అందులో నివసించెదరు అన్నాడు. స్వతంత్రించుకొందురు, ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసించెదరు అన్నాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించే వాళ్ళం అయితేనే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము, అందులో యుగ యుగాలు నివసించే వారి జాబితాలో మనం ఉంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా, అక్కడ నివసించాలన్నా, ఈ లోకంలో నివసించటం అండి, ఈ లోకంలో ఒక మంచి గృహం కట్టుకుంటే గొప్ప అనుకుంటున్నాం మనం, ఈ లోకంలో ఒక మంచి కారు ఉంటే గొప్ప అనుకుంటున్నాం, ఈ లోకంలో ₹1,00,00,000 సంపాదించుకున్న వాడే గొప్పవాడు అనుకుంటున్నాం. కానీ ఆ రాజ్యంలో బంగారం రోడ్డు మీద ఉంటుందంటండి. ఎక్కడ ఉంటుందంట? బంగారం రోడ్డు వేస్తారంటండి. మనకు తారు రోడ్డు కాదు, సిమెంట్ రోడ్డు కాదు, బంగారంతో రోడ్డు వేస్తారంట. అంటే గమనించుకోండి. ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం 90 వేలమ్మా, ₹1,00,000 ఎంతనంట 10 గ్రాములు. దావీదు గారి టైంలో టన్నులు బంగారం దేవుని మందిరానికి పోగేసి పెట్టాడు ఆయన. అలాగే టన్నులు కాదు, లారీలు కాదు, అసలు రోడ్డే బంగారం తీస్తారంట. అసలు మనం ఊహించలేం, ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో ఊహించలేం. అలాంటి రోడ్లు ఉన్న పరలోకంలో మన పాదాల కింద బంగారం ఉంటే ఇల్లు ఎలాటలతో కడతారు? ఇంకా బంగారంతోనే రోడ్డు ఎత్తి ఇల్లు ఎలాటలతో కడతారు? అక్కడ రాశాడు, స్ఫటికం అన్నాడు, వజ్ర వైడూర్య మరకతములు అన్నాడు, ఇంకా దాని గురించి చాలా రాశాడు.
ఆ పదాలు మనం ఆ కాస్ట్లీ వస్తువులు మనం కొనలేం, మన వల్ల కాదు. బంగారమే కొనుక్కోలేకపోతున్నాం మనం. ఇంకా స్ఫటికము, వైడూర్యము, మర్రకతము, ఇంక ఇలాంటివి మన వల్ల కాదు. అవి కూడా ఉన్నాయి, అవి మనం అసలు కొనలేం. కోటీశ్వర్లు కూడా కొనలేరు. అలాంటి వాటితో ఇల్లు కడతాడంట. బుర్ర పాడైపోద్ది మనకి. అలాంటి వాటితో ఇల్లు కడతాడంట. వజ్ర వైడూర్య మరకతములతో బంగారపు వీధులలో ఆయనతో పాటు యుగ యుగములు ఆయనతో పాటు నివసించదము అన్నాడు. ఎవరు నివసిస్తారంట? ఎవరు నివసిస్తారంట? ఆయనను ప్రేమించేవారు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వ మాట కీర్తన 97:10. ఆయనను ప్రేమించేవారు చెడుతనమును అసహ్యించుకుంటారంట. ఆయన్ని ప్రేమించేవారు ఏం చేస్తారంట అండి? ఇది చెడు అనిపిస్తే దాన్ని అసహ్యించుకుంటారంట. చెడును వాళ్ళు చెడు చేయరు. చెడును యెహోవాను ప్రేమించేవారు చెడుతనమును అసహ్యించుకుంటారు అండి. యేసు ప్రభుని తప్ప నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఆయన్ని తప్ప ఇక వేరే ఎవరిని అస్సలు మనసులో కూడా రాకుండా జాగ్రత్త పడగలిగితే నీవు చెడుతనం అసహించుకున్నట్లు లెక్క. ఆయనను మాత్రమే సేవించవలని అన్నాడు. ఆ ఒక్క పాయింట్ కూడా నువ్వు నిలబడగలిగితే నువ్వు చెడుతనం చేయట్లేదని అర్థం. ఏమంటే ఆజ్ఞను అతిక్రమించడమే చెడుతనం అన్నాడు ఇంకో చోట. యోబు గ్రంథంలో యోబు గురించి చెబుతూ అతడు చెడుతనమును విసర్జించిన వాడని సాక్ష్యం చెప్పాడు దేవుడు. యెషయా గ్రంథం 33:5లో చెడుతనమును చూడకుండా తన కన్నులను మూసుకునేవాడు ఉన్నత స్థలమును నివసిస్తాడంటే చెడును మనం చూడకూడదు, చెడును మనం వినకూడదు, చెడును మనం మాట్లాడకూడదు. అవి మనం పాటించగలిగితే మనం ఉన్నత స్థలమును నివసిస్తామన్నాడు. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంటండి? చెడుతనమును అసహ్యించుకుంటారు. దాన్ని చూడరు, దాన్ని వినరు, దాన్ని మాట్లాడరు. ఆ చెడుతనము చేయకుండా జాగ్రత్త పడతారు. అలాగైతేనే మనం దేవుని ప్రేమిస్తున్నట్లు లెక్క అన్నాడు. అంటే ఎక్కువ చెప్పలేను. 6వ మాట కీర్తన 119, 165లో ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులటకు కారణమేమీ లేదన్నాడు. ఆయన ధర్మశాస్త్రం అనగా ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎక్కువ బైబిల్ని చదువుతారు. ఆ బైబిల్ ఎక్కువ చదివిన వారు తూలిపోరంట, తొట్టిల్లిపోరంట, పడిపోరంట. వారు బండ మీద నిలబడిన వారుగా చక్కగా నిలబడతారంట. వారు ఎంతో నెమ్మదిగా ఉంటారంట. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ లోకంలో మనలను ఏమండి, ఈ లోక ఆచారాలు, ఈ లోక సంప్రదాయాలు, ఈ లోక దురాత్మల సమూహాలు మనలను ఓడించడానికి యుద్ధ భూమిలో మనతో యుద్ధం చేస్తూ ఉంటే ఎవరు గెలవగలుగుతారంటే ఎక్కువగా ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే గెలవగలుగుతారు. వాక్యము బలమైనది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఈ వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గము లాంటిది. ఎటువంటి లోపలికైనా దూరగలిగింది, మనుషులను మార్చగలిగింది. ఈ వాక్యము జీవింపచేయగలిగింది. ఈ వాక్యము ఏమండి నెమ్మదినిచ్చేది. ఈ వాక్యము బ్రతికించేది. ఈ వాక్యము దీపముగా దారిలో త్రోవలో వెలుగుగా ఉండేది. అన్ని బలమైన క్వాలిటీస్, లక్షణాలు ఈ వాక్యంలో ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, వాక్యాన్ని రోజుకి 10 అధ్యాయాల కంటే ఎక్కువగా చదివేవాళ్ళు, వాళ్ళని దుష్టుడు ఏమీ చేయలేడు. ఏమీ చేయలేడు. బైబిల్ ఎట్టుకెళ్ళి ఆదివారం ప్రార్థనకు వచ్చాక ఇంటికి ఎట్టుకెళ్ళి మూలెట్టి మళ్ళీ ఆదివారం వచ్చాడు దులుపుకుని తెచ్చేవాళ్ళకి దుష్టుడు వాళ్ళని ఏదైనా చేస్తాడు. వాక్యాన్ని రోజుకి 10 అధ్యాయాల కన్నా ఎక్కువ చదువుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి సాతాను రాలేడు. వాడికి శక్తి సరిపోదు, తడచేత ఉంటుంది. వాక్యం చదువుకునే వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఉంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను. వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని చదువుకునేవాడు బలవంతుడిగా ఉంటాడు. వాడి మీదకి దుష్టుడు రాలేడు, యుద్ధం చేయలేడు, చేసినా గెలవలేడు. కాబట్టి ఆయన వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి. మీరు తూలిపోరో, తొట్టిల్లిపోరో, పడిపోరో, మీరు నెమ్మదిగా ఉంటారు. ఈ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు బలవంతులు అవుతారు. ఈ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు తూలిపోకుండా, తొట్టిల్లిపోకుండా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆఖరి మాట 7వ మాట కీర్తన 145 అధ్యాయం 20వ వాక్యంలో ఆయనను ప్రేమించి వారిని ఆయన కాపాడును అన్నాడు. ఏమండి, ఎలా కాపాడతాడు? వ్యాధుల బారి నుంచి కాపాడతాడు. ఎలా కాపాడతాడో? అపాయము రాకుండా కాపాడతాడు. ఎలా కాపాడతాడో? రాకపోకలు ఎందుకు కాపాడతాడు. మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలు ఎందుకు కాపాడతాడు. ఎలా కాపాడతాడో? దుష్టుని నుంచి కాపాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రాత్రి కలిగే తెగులుకైనను, మధ్యాహ్నం పాడు చేసే రోగంకైనను, ఇక భయాలకైనను ఎన్నో ఉన్నాయి, బోల్డ్ అని రాశారు. ఏది కూడా నీకు అంటకుండా ఆయన నిన్ను కాపాడును. తన దూతలను నీకు పక్కనే పెట్టి, చుట్టూ పెట్టి
నీ కాపుదల కొరకు ఆయన భద్రతను ఇస్తాడు, తీసుకుంటాడు. కాబట్టి ప్రియులరా, ఆయనను ప్రేమించడం నేర్చుకుందాం. ఏం చేద్దాం? ఆయనను ప్రేమించడం నేర్చుకుందాం. మనం, మన పిల్లల పిల్లలు, మన పిల్లల పిల్లలు ఆ సియోన్లో కనబడటకు సిద్ధపడదాం. అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరిని దేవుడు ఆశీర్వదించును గాక. దయచేసి భారంగా మీరు